బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ నేతల నుంచి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికే 700కు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. పలువురు నేతలు 2-3 నియోజకవర్గాలకు అప్లై చేస్తున్నారు. ఇవాళ దరఖాస్తులకు చివరి రోజు కావడంతో అప్లికేషన్లకు 200కు పైగా వస్తాయని తెలుస్తుంది. ఇక ఆశావాహులతో గాంధీ భవన్ కలకలలాడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ నేతల నుంచి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికే 700కు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది. పలువురు నేతలు 2-3 నియోజకవర్గాలకు అప్లై చేస్తున్నారు. ఇవాళ దరఖాస్తులకు చివరి రోజు కావడంతో అప్లికేషన్లకు 200కు పైగా వస్తాయని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హరీష్ చెప్పండి. టీ కాంగ్రెస్ ఏదైతే ఆశావాహుల నుంచి దరఖాస్తు కోరిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి ఆశావాహులంతా తరలి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నెల 18వ తేదీ నుంచి ఈ రోజు చివరి రోజుగా కూడా పరిగణించిన నేపథ్యంలో కూడా ఏదైతే ఆశావాహుల నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం అంతే ఆశావాహులంతా కూడా గాంధీ భవన్ కి వాళ్ళ అంశాలతో పాటుగా బ్యాండ్ మేళాలతోటి టపాసులతో వచ్చిన నేపథ్యం పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో దాదాపుగా 18వ తేదీ నుంచి నిన్న సాయంత్రం వరకు 700కు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. అలాగే అంటే ఈ రోజు చివరి రోజు కావున ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహులంతా గాంధీ భవన్ కి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. నేపథ్యంలో ఇంకా ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చూడవచ్చు ఏదైతే కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో చేరికల విషయం కావచ్చు, అలాగే ఎమ్మెల్యే ఆశావాహుల టికెట్ కు దరఖాస్తుల విషయంలో కావచ్చు ఆ జోరుగా కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 30 నుంచి 30 వరకు కూడా 30 మంది ఆశావాహులు కూడా దరఖాస్తు చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే ఏ నియోజకవర్గాన్ని చూసుకున్నా కూడా 5 నుంచి 10 మంది ఆశావాహులు తగ్గకుండా కూడా వాళ్ళు దరఖాస్తులు చేసిన నేపథ్యంలో ఇంకా ఈ రోజు చివరి రోజు కాబట్టి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే మాజీ పిసిసి పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, అలాగే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే ఏదైతే బీఆర్ఎస్ అసంతృప్త నేత రేఖా నాయక్ ఖానాపూర్ నియోజకవర్గాన్ని నుంచి టికెట్ ఆశించిన రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో ఆమె అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఆశించిన నేపథ్యంలో కూడా అక్కడ దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. అలాగే తన భర్త శ్యామ్ నాయక్ ఆయన కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉంది. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజు సంబంధించి కూడా ఈ రోజు సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే తన సతీమణి పద్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుజూరాబాద్ అలాగే కోదాడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి భారీ ఎత్తున ర్యాలీగా శ్రేణులతో బయలుదేరి ఈ రోజు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఈ రోజు దరఖాస్తు చేస్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే రాష్ట్ర స్థాయి నేతలుగా అంతా జిల్లా స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు అంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు అన్ని ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని దానిపైన కూడా టీపీసీసీ నిర్ణయం ప్రకారం అంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇంకా అప్లై చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అలాగే చేరికల విషయం నుంచి కూడా ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా కూడా నిన్న మైత్రి సంస్థల చైర్మన్ జైపాల్ రెడ్డి అప్పటికే చేరిన విషయం పిసిసి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడు. తాను చేరిన మరుక్షణమే తాను కూడా అప్లై చేసిన పరిస్థితి. అంటే ఇంకా చేరికల విషయం కావచ్చు, ఇంకా చేరికలు ఉన్న నేపథ్యం. అలాగే ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇంకా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులంతా తరలి వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇతర ఏదైతే స్వచ్ఛందంగా కూడా ఈ టికెట్ ఆశిస్తున్న వాళ్ళంతా కూడా గాంధీ భవన్ కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా చూడవచ్చు ఏదైతే ఈ రోజు చివరి అవకాశంగా కూడా టీపీసీసీ పరిగణించిన నేపథ్యంలో టికెట్ ఇంకా 700 కావచ్చు, ఇంకా 1000 దాటి అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అంటే రేపు జరగబోయే చేవేల సభ వేదిక నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేరే అవకాశం ఉన్నది. ఇప్పటికే టీపీసీసీ ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో కూడా రహస్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రేపు జరిగే ఏదైతే చేవేల సభ ఉందో దాని వేదికగా కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకునే నేపథ్యం ఉంటుంది కాబట్టి ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు ఇంకా పొడిగిస్తారా లేదా, ఇంకా ఇంకా రేపు చేరే వారికి ఇలాంటి అవకాశాలు ఉంటాయి అనే దానిపై మరోసారి పిఎస్సి మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది.
రైట్ హరీష్, థ్యాంక్ యూ.